తాజా అంశాన్ని చూస్తున్నాం. సింగరేణి చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశాలోని సింగరేణి నైనీగర నుంచి వెలికితీసిన బొగ్గు రైల్వే రేక్ రాష్ట్రానికి చేరుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి తొలి బొగ్గు రైల్వే వ్యాగన్ చేరుకుంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న బొగ్గు రైల్వే రేక్కు అధికారులు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర అవసరాలు పెరిగిపోతూ ప్రొడక్షన్ పెరిగిపోతూ రాష్ట్రంలో అనేక అవసరాలను తీర్చడానికి కావలసినంత స్థాయిలో పవర్ ఉత్పత్తిని పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా సింగరేణి ఇంకా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులను తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్లాకులు పొందడానికి ఇప్పటికే మనం తాడిచెర్ల 2 బ్లాక్ని పొందాం. నైని కోల్ బ్లాక్ ఆపరేషన్లో తీసుకొని వచ్చి బొగ్గును తీసుకొని రావడం కోసం చాలా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మొదటి రైల్ రోడ్ వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మిగతా బ్లాకులు పొందడం కోసం సింగరేణి కాలనీస్కి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ కేబినెట్ అంతా కూడా సింగరేణిని పెద్ద ఎత్తున పరిపుష్టం చేయటం కోసం వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సింగరేణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. ఇటువంటి సంస్థని కాపాడుకోవటం కోసం చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడమే కాకుండా పూర్తి సహకారాన్ని అందిస్తూ రాబోయే 100 సంవత్సరాల్లో కూడా తెలంగాణ సింగరేణి ఈ కాలనీస్ కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాకుండా ఇతరత్ర క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ముందుకు పోతూ ప్రపంచంలోనే అతిపెద్ద పోటీ పడేటువంటి మైనింగ్ సంస్థ ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తా ఉంది.